గుంటూరు నగరపాలక సంస్థ తాత్కాలిక మేయర్గా షేక్ సజ్జిలా బాధ్యతలు స్వీకరించారు. 6 రోజుల క్రితం మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో కొత్త మేయర్ను ఎన్నుకునే వరకు డిప్యూటీ మేయర్ సజ్జిలాకు తాత్కాలిక మేయర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈమె డిప్యూటీ మేయర్గా ఉన్నారు. 2021 ఎన్నికల్లో సజ్జిలా వైసీపీ తరపున కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలకు 2 నెలల ముందు టీడీపీలో చేరి గుంటూరు తూర్పులో కూటమి విజయానికి ఆమె కృషి చేశారు. కాబట్టి మనోహర్ రాజీనామా ఆమోదానికి తాత్కాలిక మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న ఆ సమావేశం నిర్వహించి కాబట్టి రాజీనామాను కౌన్సిల్ ఆమోదించనుంది. ఆ విషయాన్ని కమిషనర్ ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలియజేస్తారు. మేయర్ పదవికి ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు మరోసారి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కొత్త మేయర్ను ఎన్నుకుంటారు. కొత్త మేయర్ ఎవరనే విషయంపై టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న కోవెలమూడి రవీంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గుంటూరు నగర అభివృద్ధి కోసం కృషి చేస్తానని, గుంటూరు నగర ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా శానిటేషన్ కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, సమస్య కానివ్వండి, ప్రతి ఒక్క సమస్య కూడా గుంటూరు నగర ప్రజలకి ఏ సమస్య రాకుండా పెద్దల సహాయ సహకారంతో నేను అందరికీ అందుబాటులో ఉంటానని, నాకు ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.